శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి దర్శనం కలిగింది. ఆ దేవదేవుని కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలను, మొన్నటి రథశక్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా వైభవేతంగా జరిగినాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా వైభవంగా జరిగినాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కూడా టీటీడీ వాళ్ళు చూసుకోవటం, అదేవిధంగా బోర్డు మెంబర్లు అందరూ కూడా దాని మీద పదే వర్క్ చేయటం, వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంటే భక్తులకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటంత వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అందరూ తీసుకోవటం ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాం. అసలు దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వారి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది.